అని చెప్పేసి స్లైడ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ సర్వే, నిజానికి సర్వే చేసినటువంటి డీటెయిల్స్ అని చెప్పొచ్చు. యావరేజ్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ ద లివింగ్ ఫర్ మంత్, మినిమంగా ఒక మనిషి జీవించాలి, ఒక కుటుంబం జీవించాలంటే ఎవ్రీ మంత్ యావరేజ్గా ఇది అవసరం అని చెప్పేసి సర్వేలో వెల్లడైంది. 1950లో 20 రూపీస్ ఉంటే ఆ కుటుంబం గడిచేది అని చెప్పొచ్చు. అలాగే 1970లో వస్తే 200 రూపీస్ ఒకవేళ ఎవరైతే కుటుంబంలో సంపాదిస్తారో ఆ కుటుంబం గడిచేది అని చెప్పొచ్చు. అది కూడా మధ్యతరగతిగా గడుస్తుందని చెప్పొచ్చు, రాయల్గా అని కాదు. కానీ అదేవిధంగా 1990కి వెళ్తే చూసుకోవచ్చు, మన డాడీ వాళ్ళని కూడా అడగవచ్చు. 2000 రూపాయలు సంపాదించాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అలాంటి సిచ్యుయేషన్లో గమనించవచ్చు. ఇక్కడ మనం ఎవ్రీ 20 ఇయర్స్కి ఒక జీరో యాడ్ అవుతుంది. అంటే యావరేజ్గా ఒక జీరో 20 ఇయర్స్కి యాడ్ అవుతుందంటే ఒక మనిషి సంపాదన అన్ని రెట్లు 20 రెట్లు పెరగాలని అర్థం. కానీ 2010లో కూడా గమనించాం మనము, తెలిసిందే మనకు 2010 నుండి జస్ట్ ఈ మధ్యనే మనం ముందుకెళ్తున్నాం. 20,000 రూపీస్ ఎవరైతే సంపాదిస్తారో ఆ కుటుంబం కొద్దిగా హ్యాపీగా ఉండేది అని చెప్పొచ్చు. కానీ ఈరోజు 2030 వచ్చే వరకు 2 lakhs రూపీస్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం ఒకసారి ఆలోచించాలి. ఎవ్రీ 20 ఇయర్స్కు జీరో యాడ్ అవుతూ వెళ్తుంది. 2030 వచ్చే వరకు మనం 2 lakhs రూపీస్ సంపాదిస్తామా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా మనలో ఉంటుంది. అలాంటి అవకాశం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. క్యా హమ్ సమయకి సాత్, సమయానికి అనుసారంగా మన జీవితాలు గడుస్తున్నాయా, మన కుటుంబం గడుస్తుందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పొచ్చు. కాబట్టి మిమ్మల్ని అగైన్ క్వశ్చన్ చేస్తాను సార్, నిజానికి ఇంత సంపాదన మనలో ఉందంటారా, మన కుటుంబంలో అవుతుందంటారా? నో అనే సమానం వస్తుంది ఎక్కువ శాతం. ద గ్రేట్ అవర్ కంపెనీ, సేఫ్ షాప్ కంపెనీ డైరెక్ట్ తీసే మీకు స్వాగతం పలుకుతుంది సార్. మా హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీ జనక్పూర్లో ఉంది. www.safeshopindia.com అని చెప్పేసి వెబ్సైట్లో కావాలంటే మీరు దాంట్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు మన కంపెనీ గురించి. నిజానికి మన కంపెనీ వచ్చేసేసి 20 సంవత్సరాలు నడుస్తున్న కంపెనీ. 2001లో స్టార్ట్ అయింది, జనవరిలో స్టార్ట్ అయింది మన కంపెనీ. అలాగే ISO సర్టిఫైడ్ కంపెనీ అని చెప్పొచ్చు. పాన్ కార్డ్ విషయంలో కానీ, ISO విషయంలో కానీ, మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్ విషయంలో కానీ మన కంపెనీ లీగల్గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ అని చెప్పొచ్చు. పూరే భారత్ में लाखों लोगों सफलता की और हजारों परिवार अमीर बन चुके हैं. నిజానికి మొత్తం దేశం లోపల లక్షల మంది ఈరోజు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. దాంట్లో కొన్ని వేల మంది కరోడ్పతులు కూడా అయ్యారని చెప్పడానికి ప్లాట్ఫామే రెడీగా ఉంది అని చెప్పొచ్చు. సఫలత కా 20 साल का लंबा ट्रैक रिकॉर्ड है. మా కంపెనీ యొక్క 20 సంవత్సరాలు ట్రాక్ రికార్డ్ అని చెప్పొచ్చు. చాలా సఫర్ చేసింది. ఇంత పెద్ద ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్న కంపెనీ అంటే ఓన్లీ సేఫ్ షాప్ కంపెనీ అని చెప్పొచ్చు. మన భారత్ ఇండియన్ కంపెనీ అని చెప్పొచ్చు. భారత్ కి నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సేఫ్ షాప్ ఇండియాలోని ఈరోజు రికార్డులు బద్దలు కొడుతూ నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి కంపెనీలో ఉన్నాం చెప్పొచ్చు. హైయెస్ట్ పేఅవుట్ హర్ సప్తా దేనే వాలే కంపెనీ. ఎవ్రీ వీక్ అత్యధికంగా చెక్ తీసుకుంటున్నారు అంటే, అత్యధికంగా పేమెంట్ ఇస్తుంది అంటే అది ఓన్లీ సేఫ్ షాప్ కంపెనీలోనే సాధ్యమవుతుందని చెప్పొచ్చు. బ్రాండెడ్ అవర్ వెల్నెస్ ప్రొడక్ట్స్, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే వెల్నెస్ ప్రొడక్ట్స్ కూడా మనతో ఉన్నాయని చెప్పొచ్చు. అలాంటి ప్రొడక్ట్స్ విషయంలో ముందుకెళ్తున్న కంపెనీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఆర్ సేఫ్ షాప్ కంపెనీ అని చెప్పొచ్చు సార్. ఇంకా చెప్పాలంటే మా కంపెనీ వచ్చేసి, మనకు సేఫ్ షాప్ కంపెనీ వచ్చేసేసి 2019 ఏదైతే యాన్యువల్ బ్యాలెన్స్ షీట్ ఉందో ఆ బ్యాలెన్స్ షీట్ లో ఈరోజు చూసుకోవచ్చు. టాప్ 7 కంపెనీలో తీసుకొస్తే అవర్ ఇండియన్ కంపెనీ వచ్చేసేసి సేఫ్ షాప్ కంపెనీ మాత్రమే నెంబర్ 1 లో ఉంది అని చెప్పొచ్చు. ఆమె ఉంది కానీ మన ఇండియన్ కంపెనీ కాదు. సేఫ్ షాప్ కంపెనీలోకి వస్తే మన సేఫ్ షాప్ కంపెనీ 860 కోట్లు సంపాదించినటువంటి కంపెనీ, టర్నోవర్ చేసినటువంటి కంపెనీ మన సేఫ్ షాప్ కంపెనీ అని చెప్పొచ్చు. అలాంటి టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీ ఈరోజు మీ ముందు ప్రత్యక్షంగా ఉంది అని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకోవచ్చు అవర్ టాప్ లీడింగ్ బ్రాండెడ్స్ అని చెప్పొచ్చు. ఈరోజు బ్రాండ్ అంటున్నాం. మనం బయట బ్రాండ్స్ కొంటున్నారంటే వాళ్ళు లగ్జరీ లైఫ్ లో ఉన్నారని అర్థం. అలాగే ఈరోజు బ్రాండ్స్ గురించి నేను ప్రమోట్ చేస్తున్నాను చూడండి సార్. సేఫ్ ఎయిర్ కానివ్వండి, సేఫ్ ట్రావెల్ కానివ్వండి, సేఫ్ రైడర్ కానివ్వండి, హవోమా హెల్త్ ప్రొడక్ట్స్ కానివ్వండి, జీనో కానివ్వండి, లావానే కానివ్వండి, మైకాసా కానివ్వండి, జల్బాది కానివ్వండి, మాటా కానివ్వండి. చూడండి సార్, ఇవన్నీ టాప్ బ్రాండెడ్స్ కాదా? అలాంటి ట్రావెలింగ్ కానివ్వండి, గ్రాసింగ్ కానివ్వండి, రేమండ్ కానివ్వండి, ఈరోజు కింగ్ లూథర్ కానివ్వండి, లారోసే కానివ్వండి, హోమెక్స్ కానివ్వండి, బర్గెన్ కానివ్వండి, ఈరోజు మీకు ముందు ఏదైతే నేను బ్రాండ్స్ చూపిస్తున్నానో అవన్నీ మీకు తెలుసు వరల్డ్ నెంబర్ 1 బ్రాండ్స్ అని చెప్పొచ్చు. అలాంటి వరల్డ్ నెంబర్ 1 బ్రాండ్స్ మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నాయి సార్. ఇదే సేఫ్ షాప్ కంపెనీతో టైప్ అయి పనిచేస్తున్నాయని చెప్పొచ్చు.
అలాంటి బ్రాండ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోబోతున్నారు. ప్రొడక్ట్స్ కేటగిరీ వచ్చేసేసి మన కంపెనీ యాక్చువల్గా ప్రతి హ్యూమన్ కి ప్రతి వ్యక్తికి అవసరమే రిక్వైర్మెంట్స్ అని చెప్పొచ్చు. ఫ్యాషన్ కానివ్వండి ప్రతి వ్యక్తికి అవసరమా లేదా, హోమ్ కేర్ అవసరమా లేదా, వెల్నెస్ అవసరమా లేదా, హెల్త్ కేర్ అవసరమా లేదా, చెప్పండి. ఇవన్నీ ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం, అవునా కదా? అలాగే పర్సనల్ కేర్ అవసరమా లేదా, గ్రాసరీ అవసరం లేదా, ఎడ్యుకేషన్ అవసరం లేదా, మనకి ఇవన్నీ రిక్వైర్మెంట్ నీడెడ్స్ ఎలాగైతే అవుతాయో ఆ నీడెడ్స్ ని మనకు ముందుకు తీసుకొచ్చిన కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ అని చెప్పొచ్చు. ఏదైతే నీడ్ అనుకుంటున్నామో ఆ నీడ్స్ అన్ని కూడా ఇక్కడ మనం తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది అని చెప్పొచ్చు. అదే ప్రొడక్ట్స్ కేటగిరీలో ముందుకు వెళ్తున్నటువంటి కంపెనీ అని చెప్పొచ్చు. సింపుల్ గా కొన్ని ప్రొడక్ట్స్ చెప్తాను సార్. మీకు ఈరోజు సూట్, బుర్గెన్ సూట్ దొరుకుతుంది, గ్రాడ్ జీన్స్ దొరుకుతుంది, అలాగే లావెన్ డ్రెస్ మెటీరియల్ దొరుకుతుంది, లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయని చెప్పొచ్చు. సూట్స్ దొరుకుతాయి, వాచెస్ దొరుకుతాయి, సన్ గ్లాసెస్ దొరుకుతాయి, బ్లేజర్స్ దొరుకుతాయి, ప్రింటెడ్ షర్ట్స్ దొరుకుతాయి, మనకు ట్రౌజర్స్ దొరుకుతాయి, ప్యాంట్స్ దొరుకుతాయి. ఈరోజు మనకు ఎన్నో ప్రొడక్ట్స్, రూమ్ ఎయిర్ ప్యూరిఫైర్ దొరుకుతుంది, కార్ ఎయిర్ ప్యూరిఫైర్ దొరుకుతుంది, కిచెన్ వేర్స్ దొరుకుతాయి. టాప్ ఏవైతే ప్రతి ఒక్క వ్యక్తికి నీడెడ్ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉన్నాయని చెప్పొచ్చు సార్. అలాంటి నీడెడ్ ప్రొడక్ట్సే కాకుండా బిజినెస్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు సార్. ప్రతి ఒక్క వ్యక్తి హెల్తీగా ఉండడం కోసం జిమ్కి వెళ్తుంటాడు. జిమ్కి వెళ్ళిన తర్వాత ఊరుకుంటాడా? లేదు. వే ప్రోటీన్ వాడుతుంటాడు, వెయిట్ గెయినర్ వాడుతుంటాడు, రకరకాల వే ప్రోటీన్స్ వాడుతుంటాడు. అలాగే ఈ రోజు మన సేఫ్ షాప్ కంపెనీ వాటిని కూడా తీసుకొచ్చిందని చెప్పొచ్చు సార్. వే ప్రోటీన్స్ తీసుకొచ్చింది, వే ప్రోటీన్, అలాగే వెయిట్ గెయినర్ తీసుకొచ్చింది, బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకొచ్చింది, కిడ్స్ చిన్నపిల్లలకు అవసరమైనటువంటి కిడ్ ప్రోటీన్ తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. బ్యాలెన్స్ న్యూట్రిషన్స్ కూడా తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. అవే కాకుండా ఈరోజు చాలా చాలా తీసుకొచ్చింది, బాల్ పోస్ట్ తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. ఈరోజు ఇమ్యూనిటీ బూస్టర్ కూడా తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈరోజు నిజానికి చెప్పుకుంటే వెరిఫై చేసుకోవచ్చు సార్. మొరింగా సూపర్ ఫుడ్ ఎనర్జీ బార్ అని చెప్పొచ్చు. ఈరోజు ఎన్ని జబ్బుల్ని కంట్రోల్ చేసే ప్రొడక్ట్స్ ఉన్నాయంటే అన్ని జబ్బుల్ని కంట్రోల్ చేసే ప్రొడక్ట్స్ మన ముందు ప్రత్యక్షంగా ఉన్నాయని చెప్పొచ్చు సార్. ఇవే కాదు సార్, ఈరోజు చూసుకోవచ్చు ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈరోజు చూస్తుంటాం బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి షాంపూలు వాడుతుంటాడు, ఫేస్ వాష్ వాడుతుంటాడు, రకరకాల కండిషనర్స్ వాడుతుంటాడు, మేకప్ కిట్స్ వాడుతుంటాడు, డే కేర్ క్రీమ్స్ వాడుతుంటాడు. ఇలాంటి ఫెయిర్నెస్ క్రీమ్ కూడా తీసుకొచ్చినటువంటి కంపెనీ ఉందని చెప్పొచ్చు సార్. పర్సనల్ కేర్ అని చెప్పొచ్చు. అదే కాకుండా ఈరోజు దోమల నుండి చికెన్ గున్యా, అలాగే మలేరియా, డెంగ్యూ, రకరకాల వ్యాధులతోటి మనం ఈరోజు బాధపడుతున్నాం. వాటి నుండి కాపాడుకోవడానికి ఈరోజు మనకు మస్క్రో స్ప్రే కూడా తీసుకొచ్చిందని చెప్పొచ్చు సార్. అదే కాకుండా ఈరోజు ఇంకా చెప్పాలంటే మనకు కాఫ్ సిరప్ కానివ్వండి, ఈరోజు ఊర్జాస్ అని చెప్పండి, చాలా జబ్బుల పెయిన్స్ నుండి, రకరకాల పెయిన్స్ నుండి ఇబ్బంది పడుతున్నాం. వాటి పెయిన్స్ నుంచి మనం రిలీఫ్ పొందడానికి పెయిన్ ఆయిల్ కానివ్వండి, గాస్నియా కంపోజియా కానివ్వండి, విటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి, సిరప్స్ కానివ్వండి, రకరకాల నాని కానివ్వండి, రకరకాల డైపాకెట్ షుగర్ వ్యాధి నుండి కూడా రిలీఫ్ పొందడానికి ప్రొడక్ట్స్ కానివ్వండి. ఈ రోజు చాలా ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు సార్. ఇవే ప్రొడక్ట్స్ కాదు, గ్రాసరీ విధంగా కూడా చూసుకోవచ్చు సార్. మనం ప్రతి ఇంట్లో బాస్మతి రైస్ వాడుతుంటాము, బాస్మతి బిర్యానీలు చేసుకుంటుంటాము, బిర్యానీ చేసుకుని రైస్ కానివ్వండి, టీ పొడి కానివ్వండి, లవంగం కానివ్వండి, కారం పొడి కానివ్వండి, టర్మరిక్ కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, ధనియా కానివ్వండి, రకరకాల ప్రొడక్ట్సే కాకుండా ఈరోజు ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్, నిజానికి చెప్పాలంటే సార్ సూపర్ నెంబర్ 1 ప్రొడక్ట్స్ మన దగ్గర ప్రత్యక్షంగా ఉన్నాయని చెప్పొచ్చు. సంపూర్ణ హనుమాన్, నిజానికి ఆ హనుమంతుని తలుచుకున్నామంటే మనకు ఆధ్యాత్మికంగా చాలా మనశ్శాంతి పొందేటటువంటి ప్రొడక్ట్స్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు సార్. అదే కాకుండా ఈరోజు శ్రీకృష్ణుని భగవద్గీత సారాంశాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, కుటుంబంలో ఒక మంచి అనుభూతిని పొందడమే కాకుండా కుటుంబం సురక్షితంగా, సంతోషంగా, మనశ్శాంతిగా ఉండడానికి అవకాశం ఉంటే భగవద్గీత కూడా తీసుకొచ్చిందని చెప్పేసి సార్ స్పిరిచువల్ గా. అదే కాకుండా పిల్లలకు స్మార్ట్ స్టార్ కూడా తీసుకొచ్చిందని చెప్పేసి సార్. ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకొచ్చినటువంటి కంపెనీ అవర్ సేఫ్ షాప్ కంపెనీ. ఇప్పుడు నేను ఏదైతే ప్రొడక్ట్స్ చూపిస్తున్నానో మీరు గమనించుస్తున్నారు సార్. ఏవైతే ప్రొడక్ట్స్ చూపిస్తున్నానో అవి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఇంట్లో అవసరమయ్యే ప్రొడక్ట్సే కాదా, నీడెడ్ ప్రొడక్ట్సా కాదా అని క్వశ్చన్ వేయాలి. ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి. అలాగే ఈ రోజు మనకి ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకొచ్చినట్టు కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ మన దగ్గర ఉంది అని చెప్పారు సార్. అదే కాకుండా ఈరోజు చూడొచ్చు మనం आपके पास షాపింగ్ करने के लिए 4 వికల్ప మన దగ్గర ఈ రోజు నిజానికి షాపింగ్ చేయడానికి 4 రకాల మనకు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి మనం రిటైల్ ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్తాం, రిటైల్ స్టోర్కి వెళ్తాం. మనం ముందున్నటువంటి కిరాణా షాప్ కానివ్వండి, పక్క గలీలో ఉన్నటువంటి కిరాణా షాప్ కానివ్వండి, కిరాణా షాప్కి వెళ్తాం, రిటైల్ స్టోర్కి వెళ్తాం, అక్కడ నుండి ఎంఆర్పీలో వస్తువులు కొనుక్కొచ్చుకుంటున్నాం. అదే కాకుండా చూడొచ్చు సార్, సెకండ్ వచ్చేసి సూపర్ మార్కెట్. ఈరోజు విజేత కానివ్వండి, డిమార్ట్ కానివ్వండి, ఇలాంటి సూపర్ మార్కెట్స్ ఎన్నో ఉన్నాయి. అలాంటి సూపర్ మార్కెట్లో వెళ్తాం, ఎంఆర్పీ ప్లస్ డిస్కౌంట్ కూడా దొరుకుతుందని చెప్పొచ్చు సార్. ఇంకోటి కూడా చూసుకోవచ్చు, ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉన్నాయి. ఈరోజు
కొన్ని అమెజాన్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో మనం బుక్ చేసామంటే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ దగ్గర కూడా మనకు ప్రొడక్ట్తో పాటు మనకు డిస్కౌంట్ కూడా దొరుకుతుందని చెప్పొచ్చు సార్. కానీ గ్రేట్ అవర్ సేఫ్ షాప్ కంపెనీ ఈరోజు ఎంఆర్పి ప్లస్ డిస్కౌంట్ ప్లస్ ఇన్కమ్ 3 తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఎంఆర్పిలో డిస్కౌంట్ తీసుకుంటూ ఇన్కమ్ కూడా సంపాదించడానికి అవకాశం ఇచ్చిందని చెప్పచ్చు సార్. అలాంటి సేఫ్ షాప్ కంపెనీ కంగ్రాచులేషన్ సార్, మీరు ఈరోజు అలాంటి సేఫ్ షాప్ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్మిట్ కొట్టుకోండి. ఓకే, ఇంకెవరు జాయిన్ అవుతున్నారు అడ్మిట్ కొట్టండి. లాక్ చేస్తారేంటి? లేదు గురుజీ. ఓకే, చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు చూసుకోవచ్చు మనం కంపెనీ వచ్చేసేసి నిజానికి బయట మార్కెట్లో వెళ్ళి చూసామనుకోండి, ట్రెడిషనల్ మార్కెట్ లోపల వచ్చి చూసామనుకోండి, మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఏదైతే ప్రొడక్ట్ తయారవుతుందో ఆ ప్రొడక్ట్ కస్టమర్ చేతికి వచ్చే వరకు ఎలా తయారవుతుందో చూద్దాం సార్. ఒక ప్రోడక్ట్ 35 రూపీస్లో తయారైందంటే అది కస్టమర్ చేతికి 100 రూపీస్కి వస్తుంది. రీజన్ ఇది గవర్నమెంట్ నామ్స్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకు గవర్నమెంట్ నామ్స్ అంటే మధ్యలో ఏజెంట్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, డీలర్ ఉంటాడు, రిటైలర్ ఉంటాడు. వీళ్ళకు కూడా కమిషన్ రావాలి కదా, ఆ కమిషన్ కోసం ఈ పద్ధతి అని చెప్పొచ్చు. ట్రెడిషనల్ మార్కెట్ లోపల ఏదైతే ప్రోడక్ట్ తయారవుతుందో దానికి 65 రూపాయలు జోడించి కస్టమర్ చేతికి వస్తుంది. అంటే ఈ 65 రూపాయలు ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రిటైలర్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు. కానీ అవర్ సేఫ్ షాప్ కంపెనీ ఆన్లైన్ మార్కెటింగ్ లో ఏం జరుగుతుందంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర అయితే కంపెనీ ప్రొడక్ట్ తయారవుతుందో దాన్ని డైరెక్ట్ గా మన కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ తీసేసుకుంటుంది, దాన్ని డైరెక్ట్ గా కస్టమర్ కి చేరుస్తుంది. ఆ చేర్చడం ద్వారా ఏదైతే 65 రూపాయలు ఉందో ఆ 65 రూపాయలని అసోసియేట్ పంచుకోవడానికి అవకాశం ఇస్తుంది అని చెప్పొచ్చు. మనము మన టీం పంచుకోవడానికి అవకాశం ఇస్తుంది అని చెప్పొచ్చు సార్. అది ఎలాగో తెలుసుకుందాం ఇక ముందు. ఈరోజు మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే పేస్ట్ ఉంది మన దగ్గర, సోప్ ఉంది మన దగ్గర, బాతింగ్ సోప్ ఉంది అని చెప్పొచ్చు. ఈరోజు టవల్స్ ఉన్నాయి మన దగ్గర, బెడ్షీట్స్ ఉన్నాయి మన దగ్గర, బ్లేజర్స్ ఉన్నాయి మన దగ్గర, ప్రతి ఒక్క ప్రొడక్ట్స్, కిచెన్ వేర్స్ ఉన్నాయి మన దగ్గర, న్యూట్రిషన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు మన ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఆ ప్రొడక్ట్స్ ద్వారా ఏదైతే ప్రొడక్ట్స్ షాపింగ్ చేసామనుకోండి మనం ఇక్కడ, ఆ షాపింగ్ చేయడం ద్వారా మనకంటూ కంపెనీ ఒక లాగిన్ ఐడి క్రియేట్ చేస్తుంది, యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ లోనే మనం టోటల్ డీటెయిల్స్ అన్ని పొందుపరుచుంటాయని చెప్పొచ్చు మనం దాని గురించి. అలాగే అలా చేసుకుంటూ వెళ్తే డిస్కౌంట్, మనం ఏదైతే ప్రొడక్ట్ కొన్నామో దాంట్లో డిస్కౌంట్ దొరుకుతుంది. డిస్కౌంట్ దొరికి ఎస్ఎస్పిలో సేఫ్ షాప్ ప్రైస్ లో మనం ప్రొడక్ట్ కొంటున్నాం. అదే కాకుండా ఇన్కమ్ ఎలా తీసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు సేఫ్ షాప్ కంపెన్సేషన్ ప్రోగ్రామ్ ఎలాగ ఉంటుందంటే సార్, మనం ఇక్కడ రిటైల్ కంపెన్సేషన్ అని చెప్పేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, పర్ఫార్మ్ కస్టమర్ కంపెన్సేషన్ అని తీసుకోవడానికి అవకాశం ఉంది. దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ముందు ఇస్తాను. అలాగే టీమ్ బిజినెస్ కంపెన్సేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, టీమ్ రిటైల్ సెల్లింగ్ అండ్ సెల్ఫ్ కంపెన్సేషన్ అని చెప్పేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈరోజు ఎక్స్ట్రాగా ఇన్కమ్ ఇవ్వడానికి సిద్ధమైందని చెప్పొచ్చు సార్. అదే కాస్మిక్ పర్పస్ కంపెన్సేషన్ అని చెప్పొచ్చు. దాన్ని 4 విధాలుగా డివైడ్ చేసింది. దీని గురించి కూడా ఫర్దర్గా వివరిస్తాను మీకు. దాంట్లో ఈఎల్ఎస్ ఇన్కమ్ అని ఇస్తుంది, ట్రావెల్ కార్ ఎండోమెంట్ అని ఇస్తుంది, ఎస్సిపిసి ఇన్కమ్ అని ఇస్తుంది, లీడర్షిప్ ర్యాంక్ కంపెన్సేషన్ అని చెప్పేసి ఇస్తుంది. ఇలాగా మనకు ఇన్ని రకాలుగా ఇన్కమ్ తీసుకోవడానికి, అవే కాకుండా ప్రమోషనల్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది అని చెప్పొచ్చు సార్. ఈరోజు అదే 10 రకాలుగా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పి సేఫ్ షాప్ లోపల మనం ఏదైతే షాపింగ్ చేస్తామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ చేయడానికి ఎంఆర్పిలో ఎస్ఎస్పిలో కొంటాం. ఒకవేళ అదే ఎంఆర్పిలో బయట కొనుక్కుంటే అది కూడా బెనిఫిట్ తీసుకోవచ్చు. ఖుద్కా రిఫరెన్స్ ఫర్ BV1, మనం ఏదైతే రిఫరెన్స్ మన ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని రిఫర్ చేస్తామో దానికి ఓన్ రిఫరెన్స్ అని చెప్పేసి 1 BV = 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది. అదే విధంగా ఒక క్యాల్కులేషన్ చేసుకుంటే 200 బిజినెస్ వాల్యూ ప్రొడక్ట్ ఒకవేళ మనం ముగ్గురికి ప్రమోట్ చేస్తామనుకోండి, దాంట్లో 22.5 రూపీస్ పర్ BV ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది. టీమ్ బిజినెస్ వాల్యూమ్ ఏదైతే టీమ్ ఏదైతే రిఫర్ చేస్తారో వాళ్ళ ద్వారా రిఫర్ చేస్తారో దాని ద్వారా మ్యాచింగ్ 1:1 రేషియో లోపల మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది. అదే కాకుండా ఖుద్ ప్రయోగ్ करने के लिए खरीद और टीम రిటైల్ సెల్లింగ్ కా లాభ్, మనం ఏదైతే మనం ఓన్ గా కనుక్కుంటున్నామో దాని ద్వారా కూడా మనకు ఓన్ గా కొనుక్కున్నా కానీ మళ్ళీ అగైన్ కొనుక్కున్నా కానీ దాంట్లో ఇన్కమ్ ఇస్తుంది. అదే కాకుండా మన టీం ఏదైతే మళ్ళీ పర్చేజ్ చేస్తారో దాని మీద ఇన్కమ్ ఇస్తుంది. పూరే మంత్ కి రీసెల్లింగ్ BV × 25 రూపీస్. ఇందాక చెప్పాను మీకు CCC అని చెప్పేసి, దాంట్లో ఏదైతే బిజినెస్ వాల్యూ ఉందో దాంట్లో మీకు 1 బిజినెస్ వాల్యూ × 25 రూపీస్ దగ్గర క్యాలిక్యులేషన్ చేసి ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 18 వరకు
మంత్లీ క్యాలిక్యులేషన్ చేసి ఇన్కమ్ ఇస్తుందని చెప్పొచ్చు. దాంట్లోనే ట్రావెలింగ్ కార్ ఎండోమెంట్ ఇస్తుందని చెప్పొచ్చు. ర్యాంక్ 2 నుండి 10 వరకు జో పైసే బచే జాయేగా ఉస్కే కంపెనీ డైమండ్ అండ్ అబోవ్ ఇంకా ఏమైనా ఏవైతే డబ్బులు మిగులుతాయి ఇంకా ఏవైతే డబ్బులు మిగులుతాయో వాటిని డైమండ్ అండ్ అబోవ్ లీడర్స్ కి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇస్తుంది. ఏసీపీసీ అని చెప్పేసి 5 మहीने ఖరీదు 5 నెలలు ఇక్కడ రీపర్చేజ్ చేసాంటూ నీ ఇంట్లో నీడెడ్ వస్తువులు ఏదైతే కొనుక్కుంటున్నావో 6 నెలలు ఫ్రీగా సామాన్ కొనుక్కోవడానికి అవకాశం ఇస్తుంది కంపెనీ. అదే కాకుండా ప్రమోషనల్ గా గోవా కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, యూరప్ కానివ్వండి, ఈరోజు ప్యారిస్, స్విట్జర్లాండ్ కానివ్వండి, మారిషస్ కానివ్వండి, ఫారిన్ ట్రిప్స్ కానివ్వండి, ఇండియన్ ట్రిప్స్ కానివ్వండి తీసుకెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. ఇన్ని రకాల అవకాశం ఇస్తుంది సార్ మన సేఫ్ షాప్ కంపెనీ డైరెక్ట్ తెలిసే. అది ఎలాగో చూద్దాం. ఈ బిజినెస్ మే आपको 3 గ్రూప్ మిలేగా. మీరు షాపింగ్ చేశారంటే మీకు ఇక్కడ 3 గ్రూపులు దొరుకుతాయి సార్. ఒకటి బ్లూ గ్రూప్, రెండోది అంబర్ గ్రూప్, మూడోది పర్పుల్ గ్రూప్. ब्लू ग्रुप लो लेफ्ट एंड राइट, अंबर लो लेफ्ट एंड राइट, पर्पल लो लेफ्ट एंड राइट. हर ग्रुप में आपको 2 बिजनेस सेंटर मिलेगा. प्रति ग्रुप लो 2 बिजनेस सेंटर दొరుకుతాయి लेफ्ट एंड राइट అని చెప్పేసి. पैसा कमाने के लिए आप किसी भी एक ग्रुप में काम सब कर सकते हैं. మీరు డబ్బులు సంపాదించని ఏదో ఒక గ్రూప్ లోపల వర్క్ స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో ఒక గ్రూప్ లో వర్క్ స్టార్ట్ చేస్తే దాంట్లో ఎలా ఇన్కమ్ తీసుకోబోతున్నామో తెలుసుకోబోతున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ గా మీరు ఇప్పుడు షాపింగ్ చేశారు, మీ ఫ్రెండ్స్ ని ఎవరైనా రిఫర్ చేసేసారు, వాళ్ళు 200 బిజినెస్ వాల్యూతో ఏదో ప్రోడక్ట్ తీసుకున్నాడు, XYZ లెఫ్ట్ ఒక పర్సన్ రైట్ ఒక పర్సన్, వాళ్ళిద్దరు 200 బీవీతో తీసుకున్నారు కాబట్టి 1 బీవీ ఈజ్ ఈక్వల్ 2.5 రూపీస్. లేక 200 బీవీ అంటే 500 రూపీస్, 200 బీవీ అంటే 500 రూపీస్. ఇద్దరి ద్వారా 1000 రూపీస్ వచ్చింది. మీరు ఓన్ రిఫరెన్స్ కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే మీకు ఇక్కడ 400 బిజినెస్ వాల్యూ జనరేట్ అయింది కాబట్టి 400 బిజినెస్ వాల్యూ ఇంటూ 1 రూపీ చొప్పున 400 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ కూడా ఇస్తుంది. లాయల్టీ ఇన్కమ్ అని చెప్పేసి 400 రూపీస్ అంటే టోటల్ ఇన్కమ్. మీరు ఇక్కడ 2 మెంబర్స్ ని ప్రమోట్ చేశారనుకోండి, 2 షాపింగ్ చేయించారనుకోండి, వాళ్ళ 1400 రూపీస్ తీసుకోగలుగుతున్నారని చెప్పొచ్చు. इसके बाद आपके हर पेयर के हिसाब में 1000 की इनकम आएगी. దీని తర్వాత ఏదైతే పేర్ జరుగుతూ ఉంటుందో ఎవ్రీ పేర్ మీద మీరు 200 బిజినెస్ మినిమం బిజినెస్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1000 రూపీస్ మీరు ఇన్కమ్ తీసుకుంటారని చెప్పొచ్చు. అది ఎలాగో చూద్దాం. పవర్ ఆఫ్ టీమ్ వర్క్ ఎలా జరుగుతుంది. ఫస్ట్ పేర్ అయింది అనుకోండి 1400 తీసుకున్నాం. సెకండ్ పేర్ అనుకోండి 2000 తీసుకున్నాం. ఎందుకంటే సపోజ్ గా మీరు తీసుకొచ్చిన XY ఇద్దరు కూడా X అనే వ్యక్తి 2 మెంబర్స్ రిఫర్ చేశాడు 200 రూపీస్ లెక్కన. అంటే అతను 1400 తీసుకున్నాడు, మీకు 2 పేర్స్ అయినాయి. అలాగే Y అనే వ్యక్తి కూడా 200 చొప్పున రిఫర్ చేశాడు, అంటే అక్కడ కూడా మీకు 400 బీవీ జనరేట్ అయింది. అంటే అక్కడ 1000 రూపీస్, ఇక్కడ 1000 రూపీస్, టోటల్ గా మీకు 2000 రూపీస్ వచ్చేసింది. 800 బీవీ జనరేట్ చేయడం. అదే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తే అక్కడ కూడా సేమ్ వాళ్ళు కూడా 2000 రూపీస్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు 2000 రూపీస్ తీసుకుంటే మీరు 4000 రూపీస్ తీసుకుంటున్నారు. 1600 బీవీ జనరేట్ చేయడం ద్వారా ఇదే పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అని చెప్పొచ్చు. ఇలా చేసుకుంటూ వెళ్తే ఎలా ఇంకా డెవలప్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం సార్. సపోజ్ మీరు यहाँ हर सप्ताह इनकम आती है, जितने बिजनेस वॉल्यूम का पे आउट पूरा होगा उसके हिसाब के आपको पे आउट मिलेगा. ఏదైతే బిజినెస్ వాల్యూమ్ జరుగుతుందో దాంట్లో మీకు దాన్ని బట్టి క్యాల్కులేషన్ జరుగుతుందని చెప్పొచ్చు. సపోజ్ గా బ్లూ గ్రూప్ లో వర్క్ స్టార్ట్ చేశారనుకోండి, బ్లూ గ్రూప్ లో లెఫ్ట్ లో మీకు 40,000 బిజినెస్ వాల్యూమ్ జరిగింది. సపోజ్ 40,000 బిజినెస్ వాల్యూమ్ ఇంటూ 2.5 రూపీస్ లెక్కన ఇస్తుంది. లెఫ్ట్ లో కూడా మీకు 40,000 బిజినెస్ వాల్యూమ్ జరిగింది, అంటే అక్కడ కూడా 40,000 ఇంటూ 2.5 రూపీస్ లెక్కన ఇస్తుంది. టోటల్ గా 80,000 బిజినెస్ వాల్యూమ్ జరిగింది కాబట్టి 80,000 ఇంటూ 2.5 రూపీస్ 2 lakhs రూపీస్ షాపింగ్ తీసుకున్నారు సార్. కంగ్రాచులేషన్. పర్చేస్ క్యాపింగ్ ఇన్కమ్. దీంట్లో ఏదైతే స్టార్టింగ్ న్యూ పర్చేస్ జరుగుతుందో దాంట్లో 2 lakhs తీసుకోవచ్చు. అదే వ్యక్తులు మళ్ళీ రీపర్చేస్ చేస్తే ఆ రీపర్చేస్ ద్వారా కూడా సేమ్ యాజ్ గా 40,000 బీవీ 80,000 బీవీ ఇంటూ 2.5 రూపీస్ లెక్కన దాంట్లో కూడా 2 lakhs రూపీస్ తీసుకోవచ్చు సార్. आपको एक ही ग्रुप पे एक ही सप्ताह की कैपिंग इनकम होगी 4 लाख रुपए. ఒకటే వారంలో ఒకటే గ్రూప్ ద్వారా 4 లక్షల రూపాయలు పర్ వీక్ తీసుకోవచ్చు సార్. అలా 4 వారాలకు 16 లక్షలు అవుతుందని చెప్పారు సార్. నిజానికి 1 ఇయర్ లో 2.8 crore రూపీస్ ఇక్కడ 1 గ్రూప్ లోపల మీరు సంపాదించే అవకాశం దొరికింది అని చెప్పారు సార్. అగైన్ కంగ్రాచులేషన్.
ఇంత మంచి బిజినెస్ ప్లాన్ వింటున్నారు మీరు. దీంట్లోనే ఇంకా మీరు చూసుకోవచ్చు సార్, రీపర్చేస్ క్యాపింగ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. దీంట్లో టీమ్ బిజినెస్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, మీరు బ్లూ గ్రూప్ లో వర్క్ స్టార్ట్ చేశారు, అంబర్లో కూడా 80,000 బిజినెస్ వాల్యూ చేశారు, బ్లూ గ్రూప్ లో 80,000 బిజినెస్ వాల్యూ చేశారు, అలాగే పర్పుల్ లో కూడా 80,000 బిజినెస్ వాల్యూ చేశారంటే దీంట్లో 2.5 రూపీస్ 2.5 రూపీస్ 2.5 రూపీస్ లెక్కన 2 lakhs రూపీస్ 6 lakhs రూపీస్ తీసుకోవచ్చు 3 గ్రూపుల్లో కలిపి. టీమ్ పర్ఫార్మ్ క్యాపింగ్ ఇన్కమ్ అలాగే ఈ 3 గ్రూపుల ద్వారా ఏదైతే ఉందో మీరు 1 lakh రూపీస్ బోనస్ రూపంలో కూడా తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. టోటల్ గా వచ్చేసేసి మీరు 7 lakhs రూపీస్ రీపర్చేస్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే బ్లూ గ్రూప్ లోపల 6 lakhs రూపీస్ తీసుకోవచ్చు. రెండు కలిపి మీరు 13 lakhs రూపీస్ కమిషన్ తీసుకునే అవకాశం దొరికింది అని చెప్పారు సార్. కంగ్రాచులేషన్ సార్. అలాగే ర్యాంక్ ఇన్కమ్ గురించి ఇందాక చెప్పుకొచ్చాను. ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 18 వరకు అని చెప్పాను. ర్యాంక్ ఇన్కమ్ ఎలా ఇస్తుంది అంటే మనకు ఫర్ ర్యాంక్ 2 నుండి ఎలా జరుగుతుందంటే మనం చూస్తున్నాం ఇప్పుడు లాయల్టీ ఈఎల్ఎస్ ఇన్కమ్ అని చెప్పాను, ఎఫర్ట్ లాయల్టీ సీనియారిటీ అండ్ కంపెన్సేషన్ అని చెప్పొచ్చు. అలాగే ట్రావెల్ కార్ ఎండోమెంట్ అని చెప్పొచ్చు. అలాగే అచీవర్స్ కార్పస్ పేఅవుట్ కంపెన్సేషన్ అని చెప్పొచ్చు. ఈ 3 రకాలుగా ఇన్కమ్ తీసుకోవడానికి దాన్నే మనం కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్ అంటామని చెప్పొచ్చు. ఇది ఎలా కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్ ఎలా ఇస్తుంది అని చెప్పేసి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. హౌ టు క్యాలిక్యులేట్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది మన కంపెనీ అంటే కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్ ని డిస్ట్రిబ్యూషన్ చేసే విధానం ఎలాగ ఉందంటే, ఏదైతే రీపర్చేస్ జరుగుతుందో ఆ రీపర్చేస్ బిజినెస్ వాల్యూస్ ని అన్నింటిని తీసుకెళ్లి ఒక దగ్గర చేస్తుంది మంత్లీ. ఆ మంత్లీ బిజినెస్ వాల్యూ టోటల్ గా 1 బిజినెస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 25 రూపీస్ గా క్యాలిక్యులేషన్ చేస్తుంది అని చెప్పొచ్చు. అలాగే టోటల్ బిజినెస్ వాల్యూమ్ ఆఫ్ ద కంపెనీ రిటైల్ సేల్స్ జనరేటెడ్ ఇన్ ఎ మంత్ ఇంటూ 25 రూపీస్ ఈజ్ ఈక్వల్ కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్. నేను ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే సార్, ఈ రోజు సపోజ్ గా ఈ మంత్ లో టోటల్ ఓవరాల్ గా ఇండియా నుండి 4 వారాల్లో కలిపి 60,000 సేల్స్ వెళ్ళి అనుకుందాం. 200 బిజినెస్ వాల్యూ అంటే 60,000 బిజినెస్ వాల్యూమ్స్ ఇంటూ 200 రూపీస్ అంటే 200 బిజినెస్ వాల్యూమ్ అంటే 1 crore 20 lakhs బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అవుతుంది. 1 crore 20 lakhs బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అయింది అంటే సపోజ్ చెక్ చేసుకుందాం మనం ఇక్కడ 30 lakhs బిజినెస్ వాల్యూమ్ చెక్ చేసుకుందాం. 30 lakhs బిజినెస్ వాల్యూమ్ ఇంటూ 25 రూపీస్ లెక్కన క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇక్కడ 7 crores 50 lakhs వస్తుంది. 7 crores 50 lakhs రూపీస్ ని ఏ విధంగా ఇస్తుందో చూద్దాం. ఇప్పుడు 7 crores 50 lakhs అనే వరకు మనకు 18 ర్యాంక్స్ ఎలా డివైడ్ చేస్తుందంటే టోటల్ గా చూసుకోవచ్చు మనము. ఇలాగా మనకు ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 18 వరకు ఉంటుంది. ఏదైతే వచ్చిందో దాంట్లో 92% ని ఈఎల్ఎస్ కన్వర్ట్ చేస్తుంది. 92% ఈఎల్ఎస్ కన్వర్ట్ చేసేసేసి టోటల్ గా 1 నుండి 7 వరకు ఒక గ్రూప్ 1 గా డివైడ్ చేసింది. దాంట్లో 48% తీసేసుకుంటుంది. గ్రూప్ 8 నుండి 12 వరకు గ్రూప్ 2 చేసింది. ర్యాంక్ 2 నుండి 8 నుండి 11 వరకు గ్రూప్ 2 లో తీసుకెళ్ళింది. దాంట్లో 16% ఇచ్చింది. అలాగే 12 నుండి 14 వరకు గ్రూప్ 3 చేసింది. 15 నుండి 16 వరకు గ్రూప్ 4 చేసింది. 17 18 వరకు గ్రూప్ 5 చేసింది అని చెప్పొచ్చు సార్. ఇదైతే వచ్చిందో దాన్ని టోటల్ గా దీంట్లో డివైడ్ చేసి ఇస్తుంది అని చెప్పొచ్చు సార్. గ్రూప్ 1 2 3 4 5 5 గ్రూప్లకు డివైడ్ చేసి ఇస్తుంది. పర్సెంటేజ్ వైజ్ గా డివైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఎవ్రీ మంత్ డివైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. అలాగే చూసుకోవచ్చు, నిజానికి గ్రేట్ కంపెనీ, గ్రేట్ అవర్ కంపెనీ 20th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఒకటి చేస్తుంది. 20 गुना ज्यादा హ్యాపీనెస్, 5 गुना కమ్ ఎఫర్ట్. ఇంకా 5 రకాలుగా మనం తక్కువ ఎఫర్ట్ పెట్టినా కానీ 20 ఇంతలు ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్చువల్ గా లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి క్వాలిఫై చేసుకోవడానికి 5BB 5BB 7BB 7BB ఇలా ఉండేది, కానీ 1BBకి కన్వర్ట్ చేసింది. अब आएगा, अब योग्य रहने के लिए केवल 1BB की आवश्यकता है गोल्ड की 77. ఏదైతే గోల్డ్ లెవెల్ వరకు అవుతుందో 1BB రీపర్చేజ్ చేసినా కానీ వాటిని మీ ఐడిని మీరు రీపర్చేజ్ చేసినా కానీ దానికి క్వాలిఫై అవుతారని చెప్పొచ్చు. నేనైతే ఇన్కమ్ చూపిస్తున్న వాటి అన్నిటికీ క్వాలిఫై చేసుకోవడానికి అని చెప్పొచ్చు. అదే కాకుండా చూసుకోవచ్చు, ఎలాగైతే ఇన్కమ్ ఇస్తుందో దాని గురించి చెక్ చేసుకోబోతున్నాం. మనం 13 lakhs అస్యూమింగ్ 13 lakhs BB అంటే 25 రూపీస్ లెక్కన ఈరోజు 7 crores 50 lakhs అని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. దాన్ని మన కంపెనీ ఈఎల్ఎస్ లో ఇచ్చే విధానం ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. బ్రోంజ్ నుండి యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ వరకు ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 18 వరకు ఏదైతే ఉందో
సపోజ్ గా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఫిగర్స్ కూడా ఎగ్జాంపుల్ ఫిగర్ అని చెప్పొచ్చు. ఎలాగైతే టర్న్ ఓవర్ పెరుగుతూ వెళ్తుందో దాంట్లో ఇన్కమ్ లెవెల్ కూడా పెరుగుతూ వెళ్తుందని చెప్పొచ్చు సార్. ఇదే కాకుండా ఈరోజు చూసుకోవచ్చు మనం అచ్వర్డ్స్ కార్పస్ పేవర్స్ ఫండ్ అని చెప్పాము. ఏదైతే అమౌంట్ మిగులుతుందో, ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పొచ్చు 2.10 crores రూపీస్. దాన్నే అబోవ్ డైమండ్ అండ్ అబోవ్ డైమండ్ లెవెల్ అబోవ్ వాళ్ళకు యూనివర్సల్ క్రౌన్ డివైడ్ చేస్తుంది పర్సంటేజ్ వైజ్ అని చెప్పొచ్చు. అది ఎవ్రీ మంత్, ఈ రోజు గవర్నమెంట్ లో ఇక్కడ పెన్షన్ లేదు, ఇక్కడ పెన్షన్ రూపం లోపల ఎవ్రీ మంత్ డైమండ్ అయిపోయిన తర్వాత మినిమం మనం ఇక్కడ పెన్షన్ రూపంలో తీసుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు సార్. అదే కాకుండా చూసుకోవచ్చు ఇక్కడ మనం టోటల్ సపోజ్ ఇంకా ట్రావెలింగ్ కార్ ఎండోమెంట్ ఫండ్ కూడా అనుకున్నాం, దాంట్లో 2.4 crore రూపీస్ తీసుకున్నా కానీ దాంట్లో కూడా ర్యాంక్ 2 నుండి ర్యాంక్ 10 వరకు ఇస్తుంది అని చెప్పొచ్చు సార్. ర్యాంక్ 2 నుండి ర్యాంక్ 10 వరకు మినిమం మేము ర్యాంక్ 2 వచ్చేవారంటే 10,000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుని ర్యాంక్ 3 12,000, 4 15,000, 5 25,000, 6 35,000, 7th ర్యాంక్ అచీవ్ అయితే 45,000, 8th ర్యాంక్ అచీవ్ అయితే 60,000, 9th ర్యాంక్ వచ్చేస్తే సార్ మినిమం 3 lakhs వరకు ఎర్నింగ్ చేస్తుంటారు. 6% తీసుకొని క్యాల్కులేషన్ చేసినా కానీ ర్యాంక్ 10 అచీవ్ అంటే 10 lakhs వరకు అచీవ్ అవుతారని చెప్పచ్చు సార్. చూడొచ్చు ట్రావెలింగ్ కార్ ఎండోమెంట్ ఫండ్ అని చెప్పొచ్చు. ఈ రోజు మనం జాబ్ చేస్తున్నాం ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం అని చెప్పొచ్చు. దాంట్లో ఈరోజు నిజానికి సేఫ్ షాప్ కంపెనీ మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఇచ్చింది, ఎంజాయ్ చేయడానికి అవకాశం ఇచ్చింది, డబ్బులు సంపాదించడానికి అవకాశం ఇచ్చింది అని చెప్పేసి సార్. నిజానికి ఈరోజు మన ప్రూఫ్ ఉంది అని చెప్పొచ్చు. ఇది మాటలు కాదు, ఇది ప్రూఫ్ అని చెప్పొచ్చు. టైం టు టైం ప్రమోషనల్ రివార్డ్స్ ఎవ్రీ 3 months ఒకసారి ప్రమోషనల్ రివార్డ్స్ కూడా ఇస్తుంది కంపెనీ. అలాంటి ప్రమోషనల్ రివార్డ్ లోనే గోవా వెళ్ళారు, థాయిలాండ్ వెళ్ళారు, యూరోప్ వెళ్ళారు. ఇది ప్యారిస్ వెళ్ళినటువంటి ఫోటో అని చెప్పొచ్చు. టిట్లీస్ కి వెళ్ళినటువంటి ఫోటో అని చెప్పొచ్చు సార్. టిట్లీస్కి వెళ్ళేసి అక్కడ టిట్లీస్ ముందుకు దిగినటువంటి ఫోటో అని చెప్పేసి ప్రూఫ్లు ఉన్నాయి. ఒకటి జస్ట్ ఇక్కడ మీకు ఒకటే ప్రూఫ్ ఉంది. ఈరోజు కొన్ని వేల మంది ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేస్తున్నారు అని చెప్పారు సార్. అది ప్రమోషనల్ రివార్డ్స్ రూపంలో ఇస్తుంది. అదే కాకుండా రీసెల్లింగ్ ప్రొడక్ట్స్ 5 महीने ఖరీదు 6 महीने ఫ్రీ. ఇందాక చెప్పొచ్చాను 5 నెలలు కొన్నామంటే 6వ నెల ఫ్రీ అని చెప్పొచ్చు. దానికి ఒక పేఅవుట్ మనకు ఓచర్ ఇస్తుంది అని చెప్పొచ్చు. ఆన్ పర్చేస్ ఆఫ్ రెగ్యులర్ 5 months 5 నెలలు రెగ్యులర్ గా మనం పర్చేస్ చేస్తే 6 months ఫ్రీ ఓచర్ మన కంపెనీ ఇస్తుంది. ఆన్ యావరేజ్ ఆఫ్ రేషియో ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద జిఎస్టీ, ఏదైతే జిఎస్టీ డిడక్షన్ చేసిన తర్వాత ఇట్స్ కమ్స్ అప్రాక్సిమేట్లీ 18% ఆఫ్ టోటల్ షాపింగ్. మీరు ఏదైతే షాపింగ్ చేశారో ఆ టోటల్ షాపింగ్ లో 18% వరకు మీకు ఫ్రీ ఓచర్ కూడా దొరుకుతుందని చెప్పారు సార్ 5 నెలల మీద. కంగ్రాచులేషన్ సార్. ఇలాంటి ఓచర్ కూడా లీడర్షిప్ ర్యాంక్ కన్సిస్టెంటీ రివార్డ్ వరకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. అదే కాకుండా మనకి ఇక్కడ కంపెనీ 18 రకాల లెవెల్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 18 రకాల లెవెల్స్ కి ఈరోజు క్వాలిఫై చేసుకోవడానికి మనకి ఈరోజు లెవెల్స్ అచీవ్ చేసుకోవడానికి మినిమం బిజినెస్ వాల్యూమ్స్ అని చెప్పొచ్చు. ఇదే కాకుండా ర్యాంక్స్ గురించి ఇందాక చెప్పాం. పవర్ ఆఫ్ రీసెల్లింగ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే చూడొచ్చు సార్. ఈరోజు నిజానికి సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, చెప్పండి సార్, ఒక వ్యక్తి మినిమంగా అనుకున్నా కానీ ఎంతమందిని షాపింగ్ చేయించవచ్చు? 30 days టైం తీసుకొని ఎంతమందిని షాపింగ్ చేయించవచ్చు? మినిమం చేయించవచ్చా లేదా? అలా చేసుకుంటూ వెళ్ళినా కానీ ఒక సంవత్సరం లోపల 80 members ని షాపింగ్ చేయించినా కానీ 80లో టీమ్ बनाए तो भी 600 BV ఇంటూ 600 BV అనగానే 48,000 బిజినెస్ వాల్యూ జనరేట్ అవుతుంది. 48,000 బిజినెస్ వాల్యూ ఏదైతే జనరేట్ అయిందో దాని మీద 80,000 రూపీస్ పేరింగ్ ఇన్కమ్ తీసుకున్నాం. అదే కాకుండా ర్యాంక్ 1 2 3 4 కూడా అచీవ్ అవుతున్నాం అని చెప్పొచ్చు. దాని ద్వారా ఇన్కమ్ తీసుకున్నాం. ర్యాంక్ 2 నుండి మనకు ట్రావెలింగ్ కార్ ఫండ్ కూడా ఇస్తుంది. కాబట్టి మనం అక్కడ టోటల్ వచ్చేసి 2,78,141 రూపాయల వరకు 1 year లోనే ఎర్నింగ్ చేసే అవకాశం దొరికిందని చెప్పొచ్చు. అదే కాకుండా ఇప్పుడు మనం అనుకున్నాం మనం ఓన్ గా టీం తయారు చేస్తున్నాం అనుకున్నాం, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకో వ్యక్తి అదే వ్యక్తులు సెకండ్ ఇయర్కి వచ్చే వరకు సెకండ్ ఇయర్ లో ఇంకొద్ది తక్కువనే చేశారనుకుందాం, ఇంకొద్ది తక్కువ చేసాం. అగర్ दूसरे वर्ष में इनमें से अपने साथ 20% काम कर लिया तो भी దీంట్లో 20% వర్క్ చేసినా కానీ ये 16 लोगों के साथ भी उतना ही काम होता तो 16 members తో ఒకవేళ అదే పని చేసినా కానీ మనం ఏదైతే 80% తీసుకొచ్చాం, 80 members తీసుకొచ్చాం, కానీ 80 members అందరు పని చేయకుండా 20% అనగా 16 మంది అవుతారు. 16 మంది కూడా ఒక్కొక్కరు 80 members టీం తయారు చేసినా కానీ ఆ 80 members ద్వారా 1,280 టీం తయారవుతుంది. 1,280 into 600 BV అంటే 7,68,000 BV జనరేట్ అవుతుంది అని చెప్పొచ్చు సార్. 7,68,000 BV అంటే టోటల్ గా పేర్ ఇన్కమ్ వచ్చేసి 12,80,000 రూపీస్ వస్తుంది. ర్యాంక్ వచ్చేసి 5 6 7 8 అచీవ్ అవుతున్నాం కాబట్టి దాని ఇన్కమ్ తీసుకుంటున్నాం.
కార్ ట్రావెల్ ఎండోమెంట్ ఫండ్, దీంట్లో కూడా మీరు ర్యాంక్ 5, 6, 7, 8 వచ్చారు కాబట్టి దాంట్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. టోటల్గా వచ్చేసి సెకండ్ ఇయర్లో మినిమం 20% వర్క్ జరిగినా కానీ చూడండి సార్, 20% వర్క్ జరిగినా కానీ 28,38,876 రూపీస్ అచీవ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు సార్. అదే కాకుండా ఇంకా కొద్దిగా నిదానంగా చూద్దాం, ఒకవేళ ఇది కూడా అవుతుందా కాదని మీకు డౌట్ వస్తుందేమో, దానికి కూడా ఇంకా క్యాలిక్యులేషన్ ఇస్తాను సార్ మీకు. స్లో చార్ట్ ఫర్ ద విన్నర్ అస్యూమింగ్ 2 సేల్స్ మినిమం ఒక వ్యక్తి 2 మెంబర్స్ రిఫర్ చేసుకుంటూ వెళ్ళినా కానీ చూసుకోవచ్చు. ఇక్కడ మనం 2 సేల్స్ అచీవ్ చేసినా కానీ 2 సేల్స్ ప్రమోట్ చేసినా కానీ ఆ 2 మెంబర్స్ ఇంకొక నెక్స్ట్ మంత్ టైం తీసుకొని 2 మెంబర్స్ రిఫర్ చేసినా 4 అవుతున్నారు, వాళ్ళు 2 మెంబర్స్ చేసినా 8 అవుతున్నారు, వాళ్ళు 2 మెంబర్స్ 16 అవుతున్నారు, వాళ్ళు 2 మెంబర్స్ 32 అవుతున్నారు, వాళ్ళు 2 చేసిన 64 అవుతున్నారు, వాళ్ళు 2 చేసిన 128. ఇలా 1 ఇయర్లో 4096 మెంబర్స్ షాపింగ్ చేస్తారు. 4096 మెంబర్స్ అంటే ఇప్పుడు చూడండి సార్, 8000 జైనింగ్ జరిగింది. 8000 జైనింగ్ ఇంటూ 200 బీవీ జనరేట్ అనుకున్నా కానీ 16 lakhs బీవీ జనరేట్ అవుతుంది. 16 lakhs బీవీ ఇంటూ 2.5 రూపీస్ క్యాలిక్యులేషన్ చేస్తే 1 ఇయర్లో 40 lakhs రూపీస్ ఎర్నింగ్ చేసే అవకాశం ఇచ్చింది సార్. మినిమం అని మాట్లాడుకుంటున్నాం మనం, అవునా కదా? మినిమం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ కొంతమంది అనొచ్చు, ఈ అమౌంట్ చూడగానే చాలా ఆశ్చర్యం వేస్తుంది, 40 లక్షల అని అనిపిస్తుంది. ఆ 40 లక్షల అనిపించే దగ్గర కూడా ఇంకొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తాను సార్ మీకు. మినిమం సక్సెస్ రేషియోలో ఉంటుంది. 50% వేసుకున్నా కానీ 20 lakhs రూపీస్, పోనీ 25% వేసుకుందాం 10 lakhs రూపీస్. అది కూడా కాదనుకుంటే మామూలుగా ఈరోజు ఎగ్జామ్ రాస్తుంటే 10% అయితే వాల్యూ లేదు, 10% అయితే వాల్యూ లేదు, ఫెయిల్యూర్ క్యాండిడేట్. కానీ సేఫ్ షాప్ కంపెనీలో సార్ మినిమం 10% వర్క్ చేసినా 4 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. వాల్యూ చూడండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా యాజ్ ఏ ఫ్రెషర్గా శాలరీ ఎంత తీసుకుంటాడు. కానీ ఇక్కడ అదే 4 lakhsని ఎవ్రీ మంత్కి డివైడ్ చేయండి, ఎంత అవుతుంది? 35,000 రూపీస్ సార్. అంటే ఫ్రెషర్ కూడా 1 ఇయర్లో 4 lakhs సంపాదించాలంటే ఎవ్రీ మంత్ 35,000 రూపీస్ సంపాదించాలని అర్థం. కాబట్టి గ్రేట్ అవర్ కంపెనీ ఇంకా చాలా మంచి అవకాశం ఇచ్చింది సార్. పహలే ఆవో పహలే పావో, తొందరగా షాపింగ్ చేయండి. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా మారుతారు, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వస్తారు. కాబట్టి తొందరగా సంపాదించే అవకాశం దొరుకుతుందని చెప్పొచ్చు. ఆజీ యూజర్ డైరెక్ట్ సెల్లర్, మనం ఈరోజు మీరు డైరెక్ట్ సెల్లర్ కావచ్చు. షాపింగ్ प्रोडक्ट स्टार्ट बिजनेस शॉपिंग చేసిన తర్వాత మీరు डीएस बनने के बाद सेफ शॉप आपकी डिस्काउंट रेट पर रिटेल प्रोडक्ट्स अवेलेबल करती है. మీరు ఇప్పుడు షాపింగ్ చేసిన తర్వాత మీకు ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని డిస్కౌంట్ లో కొనడానికి అవకాశం ఇస్తుంది అని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్, మీకు ఇది బిజినెస్ చార్ట్ సార్. దీంట్లో ఈరోజు మనం చెప్పుకుంటున్నాం నీడెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడెడ్ ప్రొడక్ట్స్ ద్వారా మీరు షాపింగ్ చేయొచ్చు. ఆ ప్రొడక్ట్స్ ద్వారా షాపింగ్ చేసి మీకు లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని కంపెనీ ఇచ్చేటటువంటి ఏదైతే 10 రకాల ఇన్కమ్ ఉందో ఆ 10 రకాల ఇన్కమ్ని తీసుకోవడానికి అర్హులైపోయారు. మీరు ట్రావెలింగ్ కార్ ఫండ్కి అర్హులైపోయారు, ప్రమోషనల్ రివార్డ్స్కి అర్హులైపోయారు, మీరు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళడానికి అర్హులైపోయారు అని చెప్పొచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్నింగ్ చేయడానికి అర్హులైపోయారు అని చెప్పొచ్చు సార్. కంగ్రాచులేషన్, వెల్కమ్ సార్. ఇది సార్ మన ప్రెజెంటేషన్. చెప్పండి సార్, ఇంకేమైనా అడగాలనుకుంటారా? ఎనీవన్ ఈస్ రెడీ?